హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం బియ్యం పిండి, సగ్గుబియ్యం వడియాలు కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బియ్యం పిండి తీసుకుందాం. మనం బియ్యం పిండి ఏ బౌల్తో అయితే తీసుకుంటామో అదే బౌల్తో 8 బౌల్స్ వాటరు అవసరం. ముందుగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 6 మాత్రమే వాటర్ పోసుకోవాలి. 6 బౌల్స్ వాటర్ మాత్రం పోసుకోవాలి. మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. ఆ వాటర్ మరిగేలోపు మనం బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా 2 బౌల్స్ వాటర్ అందులో వేసుకొని లంప్స్ లేకుండా నీట్గా కలుపుకొని దోసపిండిలాగా కలుపుకోవాలి. తర్వాత మనం సగ్గుబియ్యం తీసుకుందాము. సగ్గుబియ్యం వచ్చేసి బియ్యం పిండి అంత క్వాంటిటీ అవసరం లేదండి. నేను 1/2 kg బియ్యం పిండికి 150 గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి నేను నైట్ అంతా నానబెట్టిన సగ్గుబియ్యం. ఇప్పుడు మనం మరుగుతున్న వాటర్లో సగ్గుబియ్యం వేసుకుందాము. మనం ఆల్రెడీ నైట్ నానబెట్టినాం కాబట్టి ఈ సగ్గుబియ్యం 5 or 10 minutesలో మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయాయి. మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, సాల్ట్ జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి. కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. మనం వడియాలు ఎండలో ఎండబెడతాం కాబట్టి ఎండలో ఎండినప్పుడు ఎక్కువ సాల్ట్ అయిపోతుంది కాబట్టి తక్కువగా వేసుకోండి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్యం పిండిని ఒకసారి కలిపి స్లోగా ఆ వాటర్లో, మరుగుతున్న వాటర్లో పోసి కలుపుతూ ఉండాలండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అది తొందరగా గడ్డగట్టిపోతుంది. అక్కడే ఉంటూ బాగా కలుపుతూ ఒక 5 or 10 minutes బాగా కుక్ అవ్వనియాలి. ఇందులో కారం కోసం మనం 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వాము వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు దించుకోవాలి. తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టిన కారం, నువ్వులు, జీలకర్ర యాడ్ చేసుకుందాము. కారాన్ని ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేసుకోవాలండి, లేకపోతే వడియాలు మొత్తం నల్లగా వస్తాయి. పది నిమిషాలు పిండి చల్లారిన తర్వాత మనం డాబా మీదకి వెళ్ళి కవర్స్ మీద వడియాలు పెట్టుకుందామండి. ఎక్కువసేపు వెయిట్ చేస్తే పిండి గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం స్పూన్తో చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకొని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఈవినింగ్ వరకు బాగా ఎండిపోయిన తర్వాత కవర్ మీద పెట్టిన వడియాలు చాలా తొందరగా వస్తాయండి. తీసుకోవడానికి ఈజీగానే వస్తాయి, కానీ కింది వైపు కొంచెం పిండి తడిగానే ఉంటుంది. దాన్ని మనం ఇంట్లోకి తీసుకొచ్చి ఒక కాటన్ చున్నీ మీద తడిగా ఉన్న వైపు ఆరబెట్టుకోవాలండి, లేకపోతే చదివాసన వచ్చేస్తాయి. తర్వాత వాటిని నైట్ అంతా ఫ్యాన్ వేసి అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బేషన్లోకి తీసుకొని 2 days ఎండలో అలా ఉంచేస్తే బాగా ఎండిపోతాయండి. వాటిని ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 year వరకు వడియాలు పాడవకుండా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ, పులుసు కూరలోకి కానీ
వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.